స్పీకర్కి సంబంధించి పురంధేశ్వర్ గారి పేరు ప్రచారంలో జరుగుతోంది. అనధికారికంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది, పొలిటికల్ సర్కిల్స్లో కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఎవరిని ఎంచుకుంటారు, ఎవరిని నియమిస్తారనేది ఇంకా దాని మీద స్పష్టత లేదు. టీడీపీ నుంచి పెట్టాలని చెప్పి ఏదో ఒక వాదన వినిపిస్తోంది. ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? పురంధేశ్వర్ గారినే నియమించే అవకాశం ఉందా, లేకపోతే ఇంకేమైనా ఏబీసీ లాగా ఏమైనా ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి? అయితే ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తుంటే, స్పీకర్ ఎలక్షన్ పెద్ద ఇంపార్టెంట్ కాదు అని ఒకసారి ఒక మాట అన్నారు. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు కారు ఈయన, ఇప్పుడు లాస్ట్ ఈ గత 10 రోజులుగా స్టేట్మెంట్స్ కానీ అతను ఆయన బిహేవియర్ కానీ మీరు చూస్తే కనుక యూ సీ ద లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ హిమ్. అట్లే నితీష్ కూడా ఒకప్పుడు చేసిన తప్పులు అతను ప్రచారంలో కూడా చెప్పాడు, మై కహీ నహీ జాऊंगा ఇస్ బార్ జీనా మర్నా ఎన్డీఏకే సాథీ అని చెప్పి ఒక చాలా సార్లు ప్రచారం జరిగేటప్పుడు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. సో వీళ్ళిద్దరిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్న కాంగ్రెస్ పెద్ద సఫలీకృతం కాదని అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ఎక్స్పీరియన్స్ నితీష్ కి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా పాత జనతా పిల్లలకు కానీ వాళ్ళందరికీ కూడా బాగా ఉంది. ఎందుకంటే జనతా పార్టీ ఉన్నప్పుడు మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ పడగొట్టిన దగ్గర నుంచి చూస్తే గుజరాలు, చంద్రశేఖర్, తర్వాత దేవేగౌడ వీళ్ళందరిది ఎలా సతాయించారు కాంగ్రెస్, అవుట్ సైడ్ సపోర్ట్ చేస్తూ విత్డ్రా చేసుకుంటాం అది చేసుకుంటాం అని చెప్పి చంద్రశేఖర్ గారిని అయితే సింపుల్ ఒక కానిస్టేబుల్ కనిపించాడు ఇంటి ముందు అన్న కారణంతో వాళ్ళు సపోర్ట్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో కాంగ్రెస్ ని నమ్మి వీళ్ళు ఈ ఇండియాలోంచి బయటకు వెళ్తారు అనుకునే స్థితిలో ఇప్పుడైతే లేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ కూడా స్టేట్ డెవలప్మెంట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. బీహార్ ఎలక్షన్స్ ఒకటి ఇంపార్టెంట్ నితీష్ కుమార్ కి. ఇప్పుడు జగన్ వల్ల లాస్ట్ 5 సంవత్సరాల్లో ఉన్న అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక స్థితిని బాగు చేయకపోతే మళ్ళా టీడీపీ రాదు. కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు సాధించుకోవాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో వీళ్ళకి సపోర్ట్ ఉండాలి. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటేనే వాళ్ళ రాష్ట్రాలకి ఏమైనా చేసుకోగలుగుతారు. కాబట్టి వీళ్ళు రెచ్చిపోతారు, వీళ్ళని రెచ్చగొడతాము, వీళ్ళు విత్డ్రా చేసుకుంటారు అనే స్థితి అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్ కి ఏమీ లేదు. వాళ్ళు చెప్పినట్టు 99 సీట్లు కాదు. ఇందాక కొత్త న్యూస్ చూస్తే హర్యానాలో 2 ఎంపీలు రిజైన్ చేశారు కాంగ్రెస్ కి. ఒక రాహుల్ గాంధీ ఒక సీటు వదిలేశాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి 96 ఉన్నాయి. ఆ 2 రిజైన్ చేసిన వాళ్ళు ఎటుపోతారో ఇంకా తెలీదు. ఎస్పీ కూడా టచ్ లో ఉన్నారు అని వీళ్ళు, ఎన్డీఏ వాళ్ళు మా టచ్ లో ఉన్నారని ఇండీ కూటమి వాళ్ళు టచ్ లో ఉన్నారని ఎన్డీఏ కూటమి చెప్తోంది. ఎస్పీ నుంచి 8 మంది తయారుగా ఉన్నారు అని. సో ఈ జంపింగ్ జాక్స్ ఇంకా కొంతమంది ఉండొచ్చు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 పార్టీలలో కూడా ఎలక్షన్ల ముందు అక్కడ సీట్ ఇవ్వకపోతే కొన్ని బుజ్జగింపులతోటి దాంతో అటు ఇటు మారిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అక్కడ సీట్ ఇవ్వకపోతే కారణంతో అలిగి ఇంకో పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జంపింగ్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి వెస్ట్ బెంగాల్లో కొంతమంది మా వైపు చూస్తున్నారని చెప్పి టీఎంసీ చెప్పుకుంటోంది. అదే అండి చెప్తున్నా కదా, ప్రతి పార్టీలో కూడా లాస్ట్ మినిట్ లో జాయిన్ అయిన వాళ్ళు గెలిచారు. కొంతమంది ఒక 7-8 మంది బీజేపీలో జాయిన్ అయ్యారు, ఎస్పీ నుంచో ఇంకో దగ్గర నుంచో. లేదా టీఎంసీ వాళ్ళు కొంతమంది బీజేపీలో జాయిన్ అయ్యారు, బీజేపీ వాళ్ళు టీఎంసీలోకి జాయిన్ అయ్యారు. వీళ్ళ లాయల్టీస్ ఎప్పుడైనా సరే చేంజ్ అవ్వచ్చు, ఉంటారు. ఒక 5-6 ఉండొచ్చు మొత్తం మీద. సో వాళ్ళు అటు నుంచి ఇటు మారినా, ఇటు నుంచి అటు మారినా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు మన రామ్మోహన్ గారు అన్నట్టు 22 సీట్లు ఎక్కువ మెజార్టీతో ఉన్నారు ఇవాళ ఈ రోజు స్థితికి. 72 రావాల్సి 93 ఉన్నాయి. ఈ ఒక సీట్ ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ అక్కడ వయనాడులో కమ్యూనిస్ట్ మంచి పోటీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈసారి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి వయనాడులో మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందా లేదా కూడా పెద్ద క్వశ్చన్ మార్కే ఇప్పుడు అది రిజైన్ చేసిన దగ్గర. కాబట్టి ఇవన్నీ ఎవరిని పోటీ పెట్టినా అక్కడ ఉన్న పరిస్థితిలో దానికి కొంచెం ఉంటాయి. ఏదో ఒకసారి మా దగ్గర నుంచి గెలిచాడన్న లాయల్టీ తోటి ఇంకోసారి వేశారు. ఇప్పుడు వదిలిపెట్టిన తర్వాత కోపం కూడా ఉంటుంది కదా అక్కడ జనాలకు కూడా. మేము ఓటేసి గెలిపిస్తే నువ్వు రిజైన్ చేసి వెళ్తావా అని చెప్పి కోపం ఒకటి ఉంటుంది. దాంతో ఆ పార్టీ వాళ్ళకి వేయకపోవడం కూడా జరుగుతుంది. మనం చాలా సార్లు చూసాం. తండ్రికి అదని తండ్రి తర్వాత కొడుకుకిస్తే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఇస్తే అక్కడ వేరే పార్టీ మారినా సరే కొడుకుని గెలిపించిన సందర్భాలు చూసాం మనం. అసలు పార్టీ ఇవ్వకపోయినా అంటే పార్టీ లాయల్టీస్ మారినా సరే అక్కడ కొన్ని లాయల్టీస్ ఉన్నాయి, ఇక్కడ ఉల్టా ఉండొచ్చు, అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి వీటిని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్పీకర్ ఎన్నిక నాకు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం బీజేపీ కోరిక ప్రకారమే జరుగుతుంది. డిప్యూటీ స్పీకరు మీరు అన్నట్టు అది విపక్షాలకు ఇస్తారా, స్వపక్షంలో ఉన్న మిత్రపక్షాలకు ఇస్తారా అనేది డిబేటబుల్ పాయింట్ అవుతుంది. అది ఎందుకంటే గత 2 టర్మ్లో లేదు నాకు తెలిసినంత వరకు. అక్కడ లేదు కదండి. అప్పుడు 30 సీట్లు 40 సీట్లు 50 సీట్లు ఉన్న విపక్షాలే తప్ప 50 సీట్లు దాటిన విపక్షం ఏది లేదు ఇంతకు ముందు. లాస్ట్ 2 టర్మ్లలో 44 వీళ్ళు పెద్దది, 54 కాంగ్రెస్ పెద్దది, ఈసారి 99 కాంగ్రెస్ పెద్దది. 99 తర్వాత మళ్ళా 30లో 32లు డిఎంకేలు ఎస్పీలు ఉన్నాయి. తర్వాత మళ్ళా 16 సీట్ల టీడీపీనే పెద్దది, 4 దీంట్లో చూస్తే కనుక. కాబట్టి తెలుగుదేశం కానీ నితీష్ కుమార్ కానీ స్పీకర్ పదవి కన్నా వాళ్ళ స్టేట్ లో సపోర్ట్ ఇస్ మోర్. ఏం కావాలి, స్టేట్ డెవలప్మెంట్ కావాల్సిన వాటి గురించి. ఎస్, ఆల్రెడీ దే హ్యావ్ గాట్ ద గుడ్ పొజిషన్స్. వాళ్ళకి పంచాయతీరాజ్ కానీ ఇంకొకటి కానీ వాటితో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చుకునే మినిస్ట్రీస్ వచ్చినాయి. వాళ్ళకు కూడా ఉన్న రియాలిటీ తెలుసు. ఏదో మిగతా విశ్లేషకులు కానీ పత్రికలు కానీ అప్పట్లాగా రెచ్చగొడితే రెచ్చిపోయేంత స్థితిలో లేదు ఇప్పుడు టీడీపీ కూడా. ఎందుకంటే మెచ్యూరిటీ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఆ ట్రాప్ లో పడకపోవచ్చు. అదే లాస్ట్ టైం పడ్డట్టు అతను లాస్ట్ టైం ఆ ట్రాప్ లో పడ్డాను అని ఆయన కూడా ఒప్పుకున్నారు. మోడీ గారు కూడా పార్లమెంట్ లోనే అన్నారు ఆ మాట. కాబట్టి ఈసారి అటువంటి వాటికి చిత్తులకి ఎత్తులకి పడకపోవచ్చు. కొద్దిగా మెచ్యూరిటీగా ఉంటారు కాబట్టి స్పీకర్ పోస్ట్ మాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కాబట్టి దాని ఇప్పుడు అది పెద్ద డిబేటబుల్ పాయింట్ కాదేమో అనిపిస్తోంది. ఆ డిప్యూటీ స్పీకర్ అక్కడ విపక్షాలకు ఇవ్వాలా వాళ్ళ లేకపోతే స్వపక్షంలో ఉన్న మిత్రపక్షాలకు ఇవ్వాలా అన్న దగ్గరే ఏం చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.